ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక సోదరు అడిగిన ప్రశ్న, రాజశ్యామల గుప్త నవరాత్రులు పూజ రహస్యంగా మేము ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చేసుకోవచ్చా? చేసుకోండి, ఏ తప్పు లేదు. ఇక్కడ గుప్తము అంటే మీకోసం, మీ కుటుంబం కోసం ప్రశాంతంగా చేసుకోమని అర్థం. ఆడంబరాలు చేయమని, అధిక ఖర్చులు పెట్టమని, అట్టహాసాలు చేయమని ఎక్కడా లేదు. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా మనము ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో అమ్మవారిని కీర్తిస్తామో, అమ్మవారిని ప్రార్థిస్తామో అనేది మాత్రమే ముఖ్యము. ఏ విధమైన అట్టహాసాలు అవసరం లేదు. ఈ మంత్రాలు చదవకూడదు, ఈ నవరాత్రులు చేయకూడదు, ఈ పూజ చేయకూడదు, ఈ అష్టకం చదవకూడదు అనేటటువంటి నికృష్టులు కూడా ఉన్నారు. వారి వల్లనే మన యొక్క సనాతన ధర్మానికి, మన దేశానికి కూడా ఎంతో నష్టం సంభవించింది. మన వాళ్ళు ఎంతోమంది మనల్ని వదిలి వేరే మతంలోకి వెళ్ళిపోవడానికి కూడా కారణం ఇది, బలమైనటువంటి కారణం. దయచేసి ఇటువంటి మూర్ఖుల మాట పట్టించుకోకండి. వీళ్ళెప్పుడు పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనందరము అభివృద్ధి అవ్వాలనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క మంత్రాలు, శ్లోకాలు, అష్టకాలు మన మహర్షులు మనకిచ్చారు. ఇదంతా కూడా మహర్షి ప్రోక్తం. ఇదంతా కూడా మహర్షులు ఎప్పుడూ కూడా భావితరాల వారందరూ కూడా సుఖించాలనే ఆలోచనతో మాత్రమే. ఇక్కడ వర్ణము, వర్గము అనే భేదం లేదు.